చేసే తెలివి లేదు. రైతు బీమా ఇచ్చి రైతులను కాపాడుకునే సోయి అంతకంటే లేదు. అట్లాగే మీరు చూసినట్టయితే వీళ్ళ ఆలోచన స్పష్టంగా ఒకటే కనబడతా ఉన్నది. రైతులు ఇవాళ వాళ్ళకు సెంటర్కి వస్తే మరి పైసలు ఇవ్వాలి. మొక్కజొన్నలు 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నల విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్నలు, తెల్లజొన్నలు, శనిగలు, అట్లాగే మరి వరి ఇవన్నీ కూడా పండించినారు. గతంలో పత్తి పండించి నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు మరి షిఫ్ట్ అయినారు. జొన్నలకు శనిగలకు కొంతమంది షిఫ్ట్ అయినారు. ఇట్లనన్నా పైసలు వస్తాయేమో అని. మరి వాళ్ళ పరిస్థితి ఇవాళ మీరు చూస్తే 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న విస్తీర్ణం రాష్ట్రం మొత్తం ఉంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నులు మాత్రమే కొంటా అంటున్నది. 13 లక్షల ఎకరాల్లో ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు పండిస్తే 40 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ప్రభుత్వం చారాన కొంటా అంటుంది. 25% కొంటా అంటుంది. ఆ 25%లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన 25%లో కూడా అంటే 10 లక్షల టన్నులలో కూడా 3 లక్షల టన్నులు కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేయరు. చేస్తే పైసలు వేయరు. మొత్తానికి ఆగమాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొక్కజొన్నలు కొనేందుకు 750 సెంటర్లు మేము పెట్టినాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు 80 సెంటర్లు మాత్రమే పెట్టి 45 డిగ్రీల ఎండలో ఇలా రైతులు చచ్చిపోయేందుకు వాళ్ళు వడదెబ్బదాకి సావాలి, పిడుగులు పడి సావాలి, గుండెపోటుతో సావాలి, లేకుంటే దళారుల పాలు చేసి మొత్తం ధాన్యం అంతా కూడా బతుకాగం కావాలన్నట్టు వాళ్లను ఆగమాగం చేస్తా ఉన్నది. ఎక్కడ ఏ సెంటర్లో కూడా గన్ని బ్యాగులు లేవు. ఏ సెంటర్లో కూడా సుతిల్ లేదు. ఏ సెంటర్లో కూడా దబ్బన వర్షం కొడితే కప్పేందుకు ఆ టర్పల్ ఇండ్లు కూడా లేవు. ఇక జొన్నలు, తెల్లజొన్నలు 4 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పండింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెల్లజొన్నలు కొన్నాం, ఎర్రజొన్నలు కొన్నాం, మొక్కజొన్న కొన్నాం, శనిగలు కొన్నాం, సోయా కొన్నాం, సన్ఫ్లవర్ కొన్నాం, మిర్చి కొన్నాం, వరి కూడా కొన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు జొన్నల విషయంలో ఇంతవరకు ఒక్క గింజ కూడా ఎక్కడ కొనలేదు. ఎక్కడ కూడా పొరపాటున కూడా కొనే ఆలోచన కూడా చేస్తున్నట్టు కనబడతలేదు.